ఆ తర్వాత మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇవాళ ఇది ఒక చారిత్రాత్మక తీర్పే. బట్ దీని తర్వాత చాలా అనుమానాలు ఉంటాయి. అంతేకాకుండా దీని తర్వాత కొత్త రకాల ఉద్యమాలు ఏమన్నా వస్తాయన్న అనుమానం కూడా కొద్దిగా ఉన్న నేపథ్యంలో మరొకసారి రవి గారి దగ్గరికి వెళ్దాం. అదేనండి, కొత్త ఉద్యమం ఇందులో ఉంటుందండి ఆల్రెడీ. ఇది ఎస్సీ వర్గీకరణ అనేది ఏంటంటే 1994 సంవత్సరంలో ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ప్రారంభమైంది. దానికన్నా ముందే 1970లో 50లో కూడా వర్గీకరణ ఉద్యమం ఉన్నది. అయితే ఈ వర్గీకరణ డిమాండ్ లో 7% మాదిగలు అడుగుతా ఉన్నారు. 7% మాదిగలు అడుగుతున్నారు. ఇది 94లో పెట్టినటువంటి ఉద్యమం. కానీ ఇప్పుడు 3 దశాబ్దాలు అయింది. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువ. సుప్రీంకోర్టు ఇప్పుడు రాష్ట్రాలు చేసుకొచ్చుంటుంది. అటువంటిప్పుడు మేము 7% ఒప్పుకోండి. తెలంగాణ రాష్ట్రంలో సీఎం గారు చెప్పినట్టుగా కుల గణన జరిగినాక ఆ కులం లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభాకు అనుగుణంగా ఎంత రిజర్వేషన్ అంత ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. మీరు అనొచ్చు ఎస్సీ రిజర్వేషన్లు 15% ఉంది కదా, మరి మీరు 12 అడుగుతున్నారంటే 15% కాదండి. ఎస్సీ రిజర్వేషన్లు కాసిం గారు చెప్పినట్టుగా 21 నుంచి 22% ఉన్నది. కర్ణాటక రాష్ట్రం మొన్ననే ఆ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు పెంచుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన తర్వాత రిజర్వేషన్ పెంచుతాను ముఖ్యమంత్రి గారు అన్నారు. వెంటనే కులగణన జరగాలి, రిజర్వేషన్లు పెంచాలి. ఈ లోపుగా రాష్ట్రం చేసుకునేటప్పుడు మాకు ఎంత వస్తుందో అంత ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. రెండోది, ఈ ఎస్సీ వర్గీకరణకు ఎంఆర్పిఎస్ కు ఎటువంటి సంబంధం లేదండి. మందకృష్ణ మాదిగ చేసింది కాదు. ఇది పంజాబ్ స్టేట్ వర్సెస్ దవీందర్ సింగ్ పోయిన కేసుకు సంబంధించి ఇవాళ కృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ మొన్న ఇంప్లీడ్ అయ్యారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాదిగ ఎమ్మెల్యేలను పంపి ఢిల్లీకి పంపి 10 లక్షల రూపాయలు కోర్టుకు కట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ అయింది. అది క్లెయిమ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అసలు మొత్తం జరిగిన ఉద్యమం ఇక్కడ జరగవచ్చు, కానీ ఇక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని ఒక వ్యక్తి చెన్నై కోర్టుకు పోతే పంజాబ్ హర్యానాలో అమలు జరుగుతున్నవని కొట్టేస్తే ఆ రాష్ట్రం వచ్చింది ఇక్కడికి సుప్రీంకోర్టుకి. ఆ తీర్పే ఇది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే 3 దశాబ్దాల తర్వాత ఏబిసిడిలో 7% వస్తే మాదిగలు నష్టపోతారు. కాబట్టి మాకు పెరిగిన జనాభాకు అనుగుణంగా జనాభా డిమాండ్ ఈ నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలేసింది కాబట్టి రాష్ట్రాల్లో దీన్ని సాధించుకోవడానికి మరొక డిస్కషన్ జరగవచ్చు. అది బాగానే ఉందండి, ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆ వర్గీకరణకు సంబంధించి జరగదు. మేము మాదిగలందరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒత్తిడి తీసుకొస్తాము. అదే విధంగా దానికోసం ఉద్యమం చేస్తాము. జనాభా దామాష ప్రకారం ఇవ్వమంటాము, మాకు రిజర్వేషన్లు పెంచమంటాము. మోడీ మోసం చేసిండు మాదిగల్ని. ఆయన మొన్న పార్లమెంటులో మాదిగల ఓట్లు వేసుకున్నాడు. మాదిగలకి ఏం చేసిండు చెప్పండి? రైట్, అది ఆ రాజకీయ విమర్శలు మనం చేద్దాం. కానీ అంతకు లోపు నేను ఒకసారి రామూర్తి గారు కూడా ఒకసారి లైవ్ లో తీసుకుంటాను. పార్లమెంట్ లో ఓట్లు వేయించుకొని మోడీ మాకు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మోడీ చేసింది ఎట్లా, కృష్ణ మాదిగ చేసింది ఎట్లా అవుతుంది చెప్పండి? రేపు రాష్ట్రాలకు అనుమతి వచ్చినప్పుడు నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ ఇదంతా పెద్ద గొడవ అవుతుంది. అందుకోసమే ఎంఆర్పిఎస్ అయినా మాదిగ సంఘం అయినా ఎవరికి మద్దతు తెలుపొద్దు, ఎందుకంటే మనం పని చేసుకోవాలి కాబట్టి అది నేను ఓటు అనేది సొంతంగా ఉండాలని చెప్పినాం. ఇవాళ ఏం జరిగింది? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కృష్ణ మాదిగ బీజేపీ వైపు ఉన్నాడు. మాదిగలకు నష్టం కదా? రైట్, ఆ డిస్కషన్ కూడా చేద్దాం. ఒకసారి రామూర్తి గారు ఓవరాల్ గా ఏమంటారు? నమస్తే అండి. అయితే మొత్తానికి మీరు ఏమంటారు? ఇప్పుడు ఇచ్చిన తీర్పుని మనం ఎలా చూడాలంటారు? నిజంగానే ఇంత పెద్ద ఉద్యమం తర్వాత రావడము, బట్ దానికి కూడా రాజకీయ కోణము లేకపోతే రాజకీయ కారణాలు అయితే మనకు కనిపిస్తున్నాయి, బట్ మొత్తానికి మంచి జరిగింది అనేది అయితే చాలా మందిలో భావన ఉంది. మీరేమంటారు? వాస్తవానికి వినిపిస్తుంది, చెప్పండి. చారిత్రాత్మక తీర్పు అండి ఇది. మాదిగ జాతిని నిజంగా గెలిచిన రోజు వాస్తవానికి సుప్రీంకోర్టు అంతిమ తీర్పు. అది అంతిమ తీర్పులోనే మాదిగలకు న్యాయం జరిగినట్టు న్యాయం చేసే విధంగా ఉన్నది. కొన్ని జటిలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రాలకు అప్పచెప్పినప్పటికీ ఒక ప్రత్యేకమైన ఖచ్చితంగా రాష్ట్రాలు ఏబిసిడి చెయ్యవచ్చు. ఇది ఖచ్చితంగా కృష్ణమాదేవి గారి విజయం, మాదిగల విజయం. 30 సంవత్సరాల నుండి కృష్ణమాదేవి గారు మాదిగల కోసం పోరాటం చేశాడు. ఆ పోరాటానికి అంతిమంగా ఒక న్యాయం జరిగిందనేది మేము కోరుతున్నాం.
ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి సమావేశంలోనే కేసీఆర్ గారు రిజర్వేషన్లు కావాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇప్పుడు కేంద్రం వెంటనే రాష్ట్రాలకు పూర్తి హక్కులు ఇచ్చి రాష్ట్రంలో ఏబిసిడి చేయడానికి ఆ రిజర్వేషన్ వర్గీకరణ చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ఇక ఎక్కువ తాత్సారం చేయకుండా కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే అమలు చేయాలని ఈ విధంగా ఒక చట్టాన్ని రూపొందించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే అసెంబ్లీలో ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే దీని మీద తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత జనాభా ప్రాతిపదిక ప్రకారం పెంచుకోవచ్చు. ఎంత రిజర్వేషన్ కావాలో అంత పెంచుకోవచ్చు. ఫస్ట్ అయితే రిజర్వేషన్ అయితే కావాలి. ఫస్ట్ అయితే రిజర్వేషన్ వర్గీకరణ అయితే జరగాలి. వర్గీకరణ జరిగిన తర్వాత లెక్కలు తీసిన తర్వాత కోడీకరించిన తర్వాత ఎవరికి ఎంత రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి చాలా జటిలమైన కారణాలు కనిపిస్తున్నాయి మనకు. ఒకటేమో ఎస్సీల్లోనే మాదిగల మధ్యలో ఇష్యూస్ ఉన్నాయి. మళ్ళీ మాదిగల్లో కూడా కొద్దిమంది ఈ రిజర్వేషన్లకు సంబంధించి మాకు ఎక్కువ రావాలి, లేకపోతే జనాభా దామాషా ప్రకారం అనో, లేకపోతే వెనకబాటుతనానికి సంబంధించిన సింబాలిక్ ఇష్యూస్ అనో వాటన్నింటినీ బేస్ చేసుకుని ఎవరికి వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు. ఇది కాకుండా ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ కూడా దీనిలో తీసుకొచ్చేటప్పుడు మరింత జటిలమైనది అనేది చాలా మందిలో ఉన్న ఒపీనియన్. మీరేమంటారు? అంటే ఇక్కడ చాలా క్లియర్ అండి. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో నుంచి విడిపోయేటప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అయినాయి. అసలు తెలంగాణ రాష్ట్రానికి భౌగోళిక తెలంగాణ కావాలి, ఇంకో తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ కావాలి అని రకరకాల మాటలు చెప్పారు. కానీ కేసీఆర్ గారు ఫస్ట్ అయితే తెలంగాణ రావాలి, ఆ విధంగా ఏ విధంగా అయితే పోరాడిందో కృష్ణ మాదిగ గారు కూడా తెలంగాణ రకంగా అలాగే ఇక్కడ వెనుకబడ్డ మాదిగలు ఫస్ట్ రిజర్వేషన్ అయితే ఆ వర్గీకరణ జరిగిన తర్వాత ఎంత దామాష ప్రకారం రావాలనేది జనాభా ప్రకారం దాన్ని తెచ్చుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ అయితే రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి. కొన్ని సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ కాదు 75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన కాంచి మాదిగలు నష్టపోయారు. అంబేద్కర్ సిద్ధాంతం కూడా అదే, వెనకబడ్డ కులాలని ముందుకు తీసుకురావడానికి రిజర్వేషన్ తీసుకొచ్చారు. అందులో మాదిగలు చాలా అట్టడుగు వర్గంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు, నష్టపోతున్నారు. కాబట్టి ఏబిసిడీలు జరగడం వల్ల, వర్గీకరణ జరగడం వల్ల మాదిగలకు కూడా అప్పర్ స్టేజ్కి వస్తారు అనేది ఒక లక్ష్యం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ విజయము వాస్తవానికి ఎవరన్నా అనకున్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది ఖచ్చితంగా కృష్ణ మాదిగ గారి విజయమే. కృష్ణ మాదిగ గారి పోరాటం వల్లనే ఇంతవరకు వచ్చింది. అది ఎవరో ఇంప్లీడ్ అయ్యారు ఏ రాష్ట్రంలో, కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పోరాటం ఈ రోజు కాదు, 30 ఏళ్ల నుంచి పోరాడారు. ఎంతో మంది మాదిగ యువకులు తమ ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి దీంట్లో ఎలాంటి సెషన్ లేవు. రిజర్వేషన్లు కావాల్సిందే, ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే. దాని తర్వాత 19-22% ఎంత శాతం మాదిగలు ఉంటే అంత శాతము 12% కాదు, వాస్తవానికి 17% మాదిగలు ఉన్నారు. 17% రావాలని పోరాడాలి, పోరాటంలో తప్పేం లేదు. కానీ ఫస్ట్ అయితే రిజర్వేషన్ అయితే వర్గీకరణ అయితే జరిగి తీరాలి. లేదు నువ్వు కృష్ణ మాదిగకు ఆపాదించొద్దు. నువ్వు చెప్పినా నువ్వు చాలా మంది పనిచేసి చాలా సంఘాలు ఉన్నాయి. మీరు మీ సొంత ఎజెండాల కోసం చేశారు, కృష్ణ మాదిగ మాదిగల కోసం చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కావచ్చు, నేను ఉద్యమంలో ఒక మాదిగ బిడ్డగా పోరాటం అందరికీ ఉపయోగపడదు. అది తెలంగాణలో ఉన్న అన్న దేశంలో ఉన్న మాదిగలకు అందరికీ ఉపయోగపడుతుంది. కానీ మీరు మీ సొంత రాజకీయాల కోసం చేసి ఉండొచ్చు, మీరు మీ సొంత చేసి ఉండొచ్చు. మీ పోరాటం కూడా దాంట్లో తప్పు కావాలి. దాని తర్వాత రిజర్వేషన్ ఎంత ఇప్పుడు పోరాడారు. కావాలనేది మళ్ళీ పోరాడవచ్చు. ఆ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. జనాభా దామాషా ప్రకారం మనకు రిజర్వేషన్ వస్తాయి. ఫస్ట్ అయితే వర్గీకరణ జరగాలి. ఫస్ట్ వర్గీకరణ జరిగితే ఇప్పుడు వద్దని ఎవరు అనట్లే. సుప్రీంకోర్టు తీర్పిస్తే కృష్ణ మాదిగ కేసు సంబంధం అంటున్నా నేను. కృష్ణ మాదిగ గారు కోర్టుకుపోయారు, లాయర్లను పెట్టారు. కృష్ణ మాదిగ గారికి కూడా తెలంగాణ మాదిగల హక్కుల కోసం 30 ఏళ్ల నుంచి పోరాడుతారు. పోరాడు కాదే బాబు, ఇది కోర్టు కేసు ఇచ్చిన తీర్పు. ఇది
అవును, కోర్టు మాదిగలకు కృష్ణమాది గారు కాదు, మీరు పార్లమెంట్ చట్టం ద్వారా అయితే కృష్ణమాదిగా మోడీ చేసినట్టు సుప్రీంకోర్టు తీర్పు అయితే కృష్ణమాదికి సంబంధం. ఇది పంజాబ్ రాష్ట్రం దవీందర్ సింగ్ వర్సెస్ నడిసిన కేసు తీర్పు. రవి గారు ఒక్క నిమిషం, రవి గారు రామూర్తి గారు ఒక్క నిమిషం. ఇంతకు ముందు కూడా కృష్ణమాది గారు తెలంగాణ ఒక తెలంగాణ కోసం కాదు, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు రామూర్తి గారు ఒకసారి మందకృష్ణమాది గారు రామూర్తి గారు అందులో ఆయన కూడా నాయకులను పెట్టారు కదా. రామూర్తి గారు ఒకసారి వినండి, ఆయన తీర్పు వచ్చినాక మందకృష్ణమాది గారు మాట్లాడడం జరిగింది. రవి గారు ఒక్క నిమిషం వినండి. రవి గారు ఒక్క నిమిషం వినండి. ఎవరు అన్నా 100% మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరు కృష్ణమాది గారి పోరాటాన్ని ఎవరు పోరాడిను, మీరు కూడా పోరాడు, మీరు రిజర్వేషన్లు పెంచడం కోసం పోరాడుతున్నారు, ఆయన ఏబిసిడీలు కావాలని పోరాడారు. ఇక్కడ మీరు పోరాడుతున్నారు, మీ పోరాటాన్ని ఎవరు కాదంటానే, మీరు పోరాడుతున్నారు, మీరు పోరాడితో రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పిస్తే ఒక్క నిమిషం అండి, మీ ఇద్దరు కూడా వినండి ఒకసారి. రవి గారు అండ్ రామూర్తి గారు ఒక్క నిమిషం వినాలి. రవి గారు అండ్ రామూర్తి గారు, సరే ఇప్పుడు మందకృష్ణమాది గురించి మీ ఇద్దరు కొడుతున్నారు. ఆయన మాట్లాడుతూ ఇది ఉద్యమకారుల విజయం అని మాట్లాడుతూ కూడాను దీనిపైన ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారు బాగా, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బాధ్యతలు ఆయన భుజాన వేసుకొని చేశారు అని ఆయన మాట్లాడడం జరిగింది తీర్పు వచ్చిన తర్వాత. వినండి మేడం, సుప్రీంకోర్టు తీర్పులను కూడా మేనేజ్ చేస్తుందా? తీర్పు వచ్చిన తర్వాత మందకృష్ణమాదిగా మాట్లాడిన మాటలు చెప్తున్నారు. ప్రధానమంత్రి ఎంట్రీ అవుతుందా? సుప్రీంకోర్టు తీర్పులలో బీజేపీ ఎంట్రీ అవుతుందా? చెప్పండి. సుప్రీంకోర్టు జడ్జిలని రామూర్తి గారు అందరి ఫలితమే ఒక న్యాయం ఎటువైపు ఉంటుంది, పోరాటాల ఫలితం ఉంటుంది కదా. పోరాటాలు చేయడం వల్లనే ఆ తీర్పు వచ్చిందని అనుకోకూడదు, పోరాటాలు చేయడం వల్లనే ఆ తీర్పు వచ్చిందని అనుకోకూడదు. ఆ పోరాటాలు చేసిన కృష్ణమాది గారు కదా. అట్లనే సమావేశంలో తీర్మానం తీసుకుంటుంది కదా. రామూర్తి గారు రవి గారు చెప్పే పాయింట్ ఏంటంటే చాలా క్లియర్ ఏంటంటే నిజంగానే